డీజిల్ ఈ మూవీ సన్ నెక్స్ట్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరిది చాలా బాగా సెట్ అయింది. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, చెన్నైలో మత్స్యకారులు నివసిస్తున్న ప్రాంతంలో గవర్నమెంట్ ఒక క్రూడ్ ఆయిల్ పైప్ అనేది ఒకటి పెడతారు. దానివల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళడానికి వీలు అవ్వకుండా అయిపోతుంది. ఇంకా మత్స్యకారులు ఒకరైన సాయి కుమార్ గారు పైప్లో నుంచి వస్తున్న ఆ క్రూడ్ ఆయిల్ని ఇల్లీగల్గా అమ్ముతూ వచ్చిన మనీతో మత్స్యకారులకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా ఒక సిండికేట్ని తయారు చేస్తారు సాయి కుమార్ గారు అండ్ వాళ్ళ కొడుకైన హీరో. అలా ఒకరోజు డీసీపీకి ఇంకా హీరోకి గొడవ అవుతుంది. డీసీపీ హాస్పిటల్లో చేరేంతగా ఇంకా డీసీపీ రికవర్ అయ్యేలోపు హీరోని అబ్స్కాండ్ చేస్తారు సాయి కుమార్ గారు. ఇంకా డీసీపీ హీరోని సిండికేట్ని ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. మూవీ స్టార్ట్ అయినప్పుడు ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది. ఇంకా మూవీ అలా వెళ్తున్న కొద్ది బోర్ అనిపిస్తూ ఉంటుంది. సిచ్యువేషన్స్ కి సంబంధం లేకుండా సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ సీన్ కి ముందున్న సీన్ కి అసలు సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి సీన్స్ అనేవి. అవి చాలా చిరాగ్గా అనిపించాయి నాకు. అంతేకాకుండా హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకుందో కూడా అర్థం కాదు. ఏదో పెట్టాలనిపించి పెట్టినట్టు తప్పించి అసలు పెట్టాల్సిన అవసరమే లేదు. వేస్ట్ అనిపించింది నాకు హీరోయిన్ క్యారెక్టర్ని చూస్తున్నంతసేపు. హీరో అండ్ హీరోయిన్ మధ్య ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ అస్సలు బాగోదు. హీరోని లవ్ చేయడానికి రీజన్ అనేది చాలా సిల్లీగా అనిపించింది. మూవీ ఒక ఫ్లోలో వెళ్తుందనే టైంలో వస్తుంది ఈ లవ్ స్టోరీ. ఈ ఫస్ట్ హాఫ్లో సిండికేట్ డిస్కషన్ సీన్స్ తప్పించి మిగతా ఏం నచ్చలేదు నాకు. ఇంకా ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే విజయ్ తలపతి మూవీ అయిన కత్తి మూవీ చూస్తున్నట్టుగానే అనిపించింది. కత్తి మూవీ మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు రీమేక్ చేశారు ఖైదీ నంబర్ 150 అని. అది వేరే విషయం అనుకో. సేమ్ ఆ మూవీస్ లాగానే ఖైదీ నంబర్ 150లో వాటర్ ప్రాబ్లం అయితే ఈ మూవీలో పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం పెట్టారు. మూవీ లాస్ట్ 45 మినిట్స్లో ఇంచుమించు అలానే ఉంటాయి సీన్స్ అనేవి. కానీ ఈ మూవీలో అయితే ఫుల్ లాగ్ అనిపిస్తూ ఉంటుంది మూవీ. స్క్రీన్ ప్లే కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. మూవీ క్లైమాక్స్ అయితే అంతకేం నచ్చలేదు నాకు. సడన్గా క్లైమాక్స్కు తీసుకొచ్చేసినట్టుగా అనిపించింది. కత్తి మూవీలో ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా ట్రై చేశాడు మూవీని నిలబడదామని, బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే, సాంగ్స్ అయితే తెలుగు డబ్బింగ్లో అస్సలు బాగాలేదు. బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ షేర్ చేసి మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో మీరు మా రివ్యూస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.